భారత్ ఇప్పటికే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. అమెరికా, చైనాలతో సైతం మన భారత్ పోటీ పడుతుంది. ప్రపంచంలో మరి ఏ దేశానికి లేనంత గొప్ప జనాభా శక్తి మన భారతదేశానికి సొంతం. ఈ మార్కెట్ ఒక్కటి చాలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అతిపెద్ద ఆర్థిక శక్తి చేయడానికి. చైనాను కూడా మనం క్రాస్ చేసి అతిపెద్ద జనాభా గల దేశంగా మారడం, అత్యంత శక్తివంతమైన దేశంగా కూడా ఇప్పుడు భారత్ ఆవిర్భవించింది. అలాంటి భారత్ మరింత ఎదిగి అమెరికా, చైనాలను గనక ఢీకొడితే పరిస్థితి అనేది మరోలా తయారవుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు అమెరికాను పెద్దన్న పాత్ర నుంచి పక్కకు తప్పించాలని చెప్పి, ఆ స్థానంలో భారత్‌ని చూడాలని కూడా కోరుకున్నాయి. మరీ ముఖ్యంగా మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, ఫ్రెంచ్ అధినేత మక్రాన్ భారత్ నుంచి మోడీ ఆ పెద్దన్న పాత్ర పోషించాలని కోరుకున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. అమెరికా ఇప్పటి వరకు పెద్దన్న పాత్రలో ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా వ్యాపార లావాదేవీల్లో భాగమే. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా అమెరికాకు ఎలా లాభం వస్తుంది అనేది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. అదే కోణంలో ఆ దేశ ప్రతి అధ్యక్షుడు కూడా అదే కోరుకుంటారు కూడా. అది రష్యా యుక్రెయిన్ వారైనా సరే, సిరియా వారైనా సరే, గల్ఫ్ వారైనా సరే, దానికి కావాల్సిన వనరుల కోసమే తన ఆరాటం అంతా చూపిస్తుంది అనేది అందరికీ బహిరంగ రహస్యం. అందులో భాగంగానే చూసుకుంటే మొన్న ఉక్రెయిన్‌తో అతిపెద్ద ఖనిజ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. భారత్ అలా కాదు. మనకలాంటి సమస్యలు గానీ, ఆలోచనలు గానీ అస్సలే లేవు. మనమే 10 మందికి అరువు ఇవ్వాలి తప్ప, మనమంటూ ఒకరి దగ్గర నుంచి ఏది ఆశించం. యుద్ధాన్ని కోరుకోం. మనకంటూ భారంగా ఆయుధాలు, వాటిపై పెట్టుబడులు కూడా పెద్దగా లేవు. అదే అమెరికాకి అలా గాదు. ఆ దేశ డాలర్ విలువ ఎక్కడ గూడా పడిపోకూడదు. ఆ దేశం ఎప్పుడు గూడా టాప్ పొజిషన్‌లోనే ఉండాలి. ఆ పొజిషన్ నుండి కిందికి చేజారకూడదు. దానికి తోడు అవసరం ఉన్నా, లేకున్నా తయారు చేసి పెట్టుకున్న ఆయుధాలు వాళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి. వాటి మీద పెట్టిన పెట్టుబడులు గూడా చాలా భారీగా ఉంటాయి. వీటన్నింటి నుంచి రికవరీ కావాలంటే అమెరికాకు చేయాల్సిన పని, ప్రపంచంలో ఎక్కడెక్కడ యుద్ధం జరుగుతుందా? ఆ యుద్ధాలను తమ ఆయుధాలు ఎలా సరఫరా చేయాలా? లేకుంటే నిధులను ఎలా తమకు సమకూర్చుకోవాలా? వాటి నుంచి ఎలా లాభం పొందాలి? ఇదే విషయం గూడా అమెరికా ఆలోచిస్తుంది. ఇదే అమెరికా చేసే అతిపెద్ద పని గూడా. మీరు కావాలంటే చూడండి. ఉక్రెయిన్ రష్యాతో గొడవ పడి పూర్తిగా నాశనమైందా? ఆ దేశ పునర్నిర్మాణం పేరు చెప్పి, ఆ దేశ ఖనిజ విలువలను అపారంగా తవ్వేసి, వాటి సాయంతో దేశాన్ని తిరిగి నిర్మిస్తామని చెప్పి ఒక లింక్ పెట్టింది. ఇదే కాదు, గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా అంతలేసి ఆయిల్, అంటే ఎక్కువ మొత్తంలో ఆయిల్ నిల్వలను పొందినా వెంటనే కూడా వాళ్ళకు డబ్బులు చెల్లించదు. ఇవ్వాల్సిన మొత్తాలను కూడా తన ట్రెజరీలోనే దాచుకొని, తద్వారా వారి దేశాన్ని మోడర్నైజ్ చేసుకుంటూ వస్తుంది. ఇటు ఆ నిల్వలను కూడా తన వద్దే దాచుకుంటుంది. ఇప్పుడు మనం భారత్ విషయానికే వద్దాం. భారత్‌కి ఉగ్రవాదం అనే పక్కలో బల్లెం అమెరికాకు అత్యవసరం. ఎప్పుడు కూడా పాకిస్తాన్ అనేది భారత్‌కి పక్కలో బల్లెంలాగే ఉండాలి అని కూడా అమెరికా ఆలోచిస్తుంది. ఒకవేళ ఈ యుద్ధం గాని కొన్నేళ్ల పాటు జరిగితే అక్కడి ఉగ్రమూకలు సమూలంగా హతమైపోతాయి. వారు గాని ఒకవేళ ఖతమైపోతే అటు పాక్ పని మాత్రమే కాదు, అమెరికా కేల్ కూడా ఖతమైపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ సమస్య లేని దేశంగా భారత్ గనక ఒకవేళ మారితే ఇక దాని ఎదుగుదలకు ఎక్కడా కూడా అంతుండదు. వెంటనే అంచెలంచెలుగా భారత్ ఎదిగిపోతుంది. ఎప్పుడైతే భారత్ అలా ఎదుగుతూ పోతుందో అప్పుడు ఇక భారత్ నెంబర్ 1 పొజిషన్‌కి వచ్చేస్తుంది. ఇప్పటి గణాంకాల రూపంలో చైనా, అమెరికా ఆర్థిక శక్తులుగా పోటీ పడుతుంది. కానీ వాటికంటూ ఉండాల్సిన ఎథికల్ నెంబర్ 1 పొజిషన్ లేదు. ఎప్పుడూ పరాయి దేశాల మీద పడి దోచుకోవడమే ఆ దేశాల పరమావధి. ఈ విషయంలో చైనా, యూఎస్ ఒకదానితో ఒకటి పోటీ పడి వస్తుంటాయి. అదే భారత్ అలా కాదు. సిమ్లా ఒప్పంద కాలంలోనే మనం స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను సైతం తిరిగి పాక్కు అప్పగించినంత ఉదారత మన దేశం సొంతం. అలాంటి భారత్‌కి నైతికంగా నెంబర్ 1గా ఉండే అర్హత, హక్కులు కూడా ఉన్నాయి. భారతదేశానికి ఉన్న ఒకే ఒక్క ఉగ్రముప్పు కూడా తొలగిపోతే గనక, పాక్ ప్రస్తుతం ఉన్న స్థితిగతుల నుంచి పూర్తిగా విడుదలైపోతే మొదట పాక్ పని అయిపోతుంది. తర్వాత భారత్ అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇప్పటికే ఉగ్రవాదుల్లో సగం ప్రమాదకరమైన వాళ్ళందరూ కూడా నశించారు. ఆ మిగిలిన వారి చరిత్ర కూడా ముగిసిపోతే ఇక భారత్‌కి తిరిగే ఉండదు. తర్వాతి కాలంలో భారత్‌కి పట్టపగ్గాలుండవు. ఇది జరగడానికి వీల్లేదు అనే ఒకే ఒక భావనతోటి హుటాహుటిన ట్రంప్ భారత్ పాక్‌లను కాల్పుల విరమణ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒప్పించాడు.
అమెరికా ఉద్దేశంలో ఒకటి ఏంటంటే ఏదైనా దేశం నుంచి వీలైనంతగా వనరులను దోపిడీ చేసుకోవడం, లేదంటే తన టాప్ పొజిషన్‌కి డోకా లేకుండా చూసుకోవడం. ఇది ఆ దేశానికి రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండి గూడా పుట్టుకొచ్చినటువంటి ఏదైతే అలవాటు. ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. మన దేశానికి స్వాతంత్ర కాలం నాటి నుంచి ఉన్న కాశ్మీర్ టూరిజం కోసం పుట్టిన టెర్రరిజం ఎలాగో అమెరికాకు ఈ ఆధిపత్య ధోరణి కూడా సరిగ్గా అలాంటిదే అని చెప్పుకోవాలి. ఇక భారత్ టెర్రరిజం ఫ్రీ కంట్రీ గనక ఒకవేళ అయిపోతే అమెరికా పని అయిపోతుంది. అందుకే ఆ దేశం భారత్‌లో టెర్రరిజం ఎప్పటికీ ఉండాలి అని మాత్రమే కోరుకుంటుంది. అందుకు అవసరమైన నిధులను గూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆ మాతృభూమిలాగా ఉన్నటువంటి పాకిస్తాన్‌కి అవసరమైనంత మేర ఇస్తూ గూడా కాపాడుతూనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఐఎంఎఫ్‌కు నిధులు ఇవ్వొద్దు అని భారత్ ఎంత కట్టడి చేసినప్పటికీ గూడా $1 బిలియన్ ఐఎంఎఫ్ నిధులు పాకిస్తాన్‌కి మంజూరయ్యాయి. దీంట్లో అమెరికా పెద్దన్న పాత్ర పోషించి మరీ అటు పాకిస్తాన్‌కి డబ్బులు ఇప్పించింది అనేది గూడా సమాచారంగా అయితే మనకు తెలుస్తోంది. దీంట్లో అందుకే ఆగమేఘాల మీద టెర్రరిజాన్ని పొంచి పోషించడానికి పాకిస్తాన్ ఎలా అయితే ఉవ్విళ్ళూరుతుందో, అలాగే ఆ టెర్రరిజాన్ని కాపాడడానికి గూడా అమెరికా అంతే తోడ్పాటునందిస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.